ఒకటి కొంటే ఒకటి ఫ్రీ, దాని మీద ఇంత డిస్కౌంట్, దీని మీద ఇంత డిస్కౌంట్, లక్కీ డ్రాలు ఇట్లా బొచ్చడుంటాయి అబ్బా. అప్పుడే కదా కస్టమర్లు ఖుషి అయ్యేది, బిజినెస్ మంచిగా నడిచేది. కాకుంటే దానికో సీజన్ టైం ఉంటుంది. అయితే ఓ బిజినెస్ ఉందుల్లా, దేవులాడుకొని మనమే పోతాం, ఆడ మన పైసలే పెడతాం, వాళ్ళకు జీతాలు మనమే ఇస్తాం. ఉల్టా మనకే ఏమైతుందో చూడుర్రి మరి. ఆమ్దానంటే బ్యాంక్ వాళ్ళదే పోన్రి, మూడేళ్లలో 8,000 కోట్లు కమాయించిర్రు. మళ్ళా ఎట్లా అంటారా, కస్టమర్లకు దండగలేసి అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ లేకుంటే నెలకింత ఛార్జ్ కట్టించుకుంటారు కదా. గట్లా నిరుడు 2,775 కోట్లు, ముందటేడు 2,909 కోట్లు, దానికి ముందుగాల 2,407 కోట్లు గుంజిర్రట. పార్లమెంట్ లా పైసల చిన్న మంత్రి పంకజ్ సారే చెప్పిండు కుద్దు. ఈ పైకం అంతా 12 సర్కార్ బ్యాంకులకి వెళ్ళి వచ్చినాయే. ఇక ప్రైవేట్ లెక్కలు కూడా కలిస్తే ఇంకెంత అయితాయో చూడుర్రిగా. కొందరు అకౌంట్ల పైసలు వడంగానే ఉన్న కాడ కూర్చేసిర్రు. ఏమైతుందని పదో పార్కో దాసుకోకుంటే ఛార్జీలు బరుకుతూనే ఉంటారు. ఇక ఆగో మా పైసలు మేం తీసుకుంటే వాళ్ళకేందంటే నడవదుల్లా. ఇవి కాకుండా మెసేజ్ల పేరు మీద 3,378 కోట్లు గుంజిర్రట. అంటే బ్యాంకోళ్ళు ఉత్తమ సేవలు ఇస్తున్నందుకు, పండుగకు పపాలకు మనకు శుభాకాంక్షలు చెప్పినందుకు, మీ అకౌంట్ లో బ్యాలెన్స్ ఉందని మెసేజ్లు పంపినందుకు. ఎక్కువ మాటల ఏటీఎం కార్డు గీకినా దండగలు కట్టాల్సిందేనాయే. ఏడ ఏకాని ఇడిచిపెట్టరాయే. రేపు ఇంకెన్ని రూల్స్ పెడతారో, ఇంకెన్ని తీర్లు వసూలు చేసుకుంటారో. అచ్చా, సూటు బూటు వేసుకొని కమ్మగా తీయగా మాట్లాడి 1,000 కోట్ల లోన్లు తీసుకొని కట్టకుంటే ఎగ్గొట్టినోళ్ళ పద్దులు గిట్ల మన కాడ గుంజుతారా ఎట్లా?